ప్రతి బస్తీ ప్రతి గల్లీ తిరగాలి. అరే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం కాపాడమే పంచతీర్థ పేరుతోని అంబేద్కర్ గారు జన్మించిన స్థలం, అంబేద్కర్ గారు స్వర్గస్థులైన స్థలం, అంబేద్కర్ గారు దీక్ష చేసిన స్థలం, ఇట్లా పంచతీర్థ పేరుతోని అంబేద్కర్ యొక్క చరిత్రను మరొక త్యాగాలను చరిత్రను తెరమరు కాకుండా కాపాడే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కాబట్టి ఇవాళ ఈ దేశంలో పోయినసారి గతంలో కేబినెట్ లో 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేస్తే ఈసారి మెజార్టీ తగ్గినా కూడా ఇలా 10 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన ఘనత ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇవాళ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన అందరూ కూడా ఇలా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ ఇవ్వాలి. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు చెప్పాలి. అరే ఎక్కడో మారుమూల ప్రాంతానికి సంబంధించినటువంటి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. కాబట్టి బిర్సా ముండా ఉత్సవాలను చేసేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇలా పోయినసారి 8 మంది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేస్తాం. ఈసారి మెజార్టీ తగ్గినా కూడా 5 ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. కనుకనే ఇలా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోండి. ఇలా కిసాన్ మోర్చా చెప్పాలి. ఇలా ఎంఎస్పీ 2014 1310 రూపాయలు అయితే ఈ రోజు 2300 రూపాయలు. ఇలా సబ్సిడీల పేరుతోని ఎకరాకు దాదాపు 20,000 అదనంగా వాళ్ళకు ఆదాయం సమకూర్చే ఖర్చుగా సమకూర్చే ప్రయత్నం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్నది. కిసాన్ సమ్మాన్ నిధి పేరుతోని రైతుల అకౌంట్ లో పైసలు వేసే పార్టీ భారతీయ జనతా ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కాబట్టి వాళ్ళ మనం అందరం కూడా కిసాన్ రైతుకు సంబంధించిన ప్రతి రైతు సమాజం కూడా రైతు కుటుంబాలన్నీ కూడా ఇలా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలని చెప్పే ప్రయత్నం చేయాలి. ఇట్లా అన్ని మోర్చాలు, యువ మోర్చా గానీ, ఎస్సీ మోర్చా గానీ, ఎస్టీ మోర్చా గానీ, ఓబీసీ మోర్చా గానీ, మైనార్టీ మోర్చా గానీ, అన్ని మైనార్టీ మోర్చా చెప్పాలి. ఇట్స్ టార్గెట్ పాత బస్తీని ఇలా భారతీయ జనతా పార్టీ పక్క స్వాధీనం చేసుకుంటాం. పాత బస్తీని మా టార్గెట్ అదే ఇస్తారు. ఈసారి భారతీయ జనతా పార్టీ టార్గెట్ పాత బస్తీని పక్క భారతీయ జనతా పార్టీ. డౌట్ ఏం లేదు ఎవరికి, ఎవరు ఊహించినా భాగ్యలక్ష్మి గుడి దగ్గర మీటింగ్ పెడతారని చెప్పి ఎవరైనా ఊహించినా? కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దమ్మున్న కార్యకర్తలన్నా. ఎవడు నా అడ్డ అనుకుంటాడో, ఎవడు నాది అనుకుంటాడో, అరే నీది కాదు, నీ అయ్యేది కాదు, నీ తాతది గారు పోయి మాది రబై అని చెప్పించి అదే భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల ముందు వాళ్ళ సాక్షిగా ఇలా పాత బస్సులో భారతీయ జనతా పార్టీ మీటింగ్ పెట్టి అదే గడ్డ మీదకెళ్లి జై శ్రీరామ్ భారత్ మాతకి జై అని నినదించిన గర్జించిన గాంధిస్త కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చెప్పాలి. మైనార్టీ మోర్చా కార్యకర్తలు చెప్పాలి. వాళ్ళు పోయి పాత బస్తీని భారతీయ జనతా పార్టీ పక్కా స్వాధీనం చేసుకుంటాం. ఓల్డ్ సిటీని పక్కా న్యూసిటీ చేస్తాం. ఇవాళ అభివృద్ధి చేసి సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారిన పాత బస్తీని పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. ఇలా అభివృద్ధి ఏందో చూపెడతామని చెప్పి ఇలా మైనార్టీ మోర్చా కార్యకర్తలు చెప్పాలి. త్రిపుల్ తలాక్ అనే మూర్ఖత్వ ఆచారాన్ని పక్క పెట్టడం తోసిపడేసినాం. అందుకే భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలని చెప్పాలి. ఇలా దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 370 ఆర్టికల్ రద్దు చేసినాం. అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించడం, త్రిపుల్ తలాక్ రద్దు చేసాం. సిఏఏ విషయంలో కానీ ఇట్లా అనేక అంశాల మీద మనం ఏవైతే హామీలు ఇచ్చినామో హామీలు ఇవ్వకుండా కూడా ఈ దేశంలో అనేక కఠిన నిర్ణయాలు, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నట్టు ఏకైక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టే ఇలా మెంబర్షిప్ తీసుకోవాలి. ఇవన్నీ చెప్తే పక్క తీసుకుంటున్నాను, ఏం డౌట్ లేదు. ప్రజలు బీజేపీ అంటున్నారు, ఏడవైనా మోడీ 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 అంటున్నారు. వాళ్ళు మెంబర్షిప్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కేవలం మీరు పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేయడమే మీ పని. పక్కా తీసుకుంటారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో మనం గెలవాలన్నా, మన ప్రభుత్వం రావాలి అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా నిరుద్యోగ సమస్య మీద యుద్ధం చేసిందా? ఏ రోజు కిసాన్ రైతుల కోసం చేసిందా? యువత కోసం చేసిందా? మహిళల కోసం చేసిందా? ఉపాధ్యాయుల కోసం చేసిందా? ఉద్యోగుల కోసం చేసిందా? ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల అభివృద్ధి కోసం చేసిందా? ఓబీసీల కోసం చేసిందా? అగ్రవర్ణాల పేదల రిజర్వేషన్ కోసం కొట్టాడిందా కాంగ్రెస్ పార్టీ? రోజున కొట్టాడింది మనం. ఇదే వరంగల్లో, ఇదే హన్మకొండలో
అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద మూర్ఖత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇలా ఏ విధంగా కేసులు పెట్టి జైలుకు పంపిందో ఎవరు మర్చిపోయి అయితే మర్చిపోరన్నారు. In the Indian